ఫ్రెండ్స్, టీఎస్ టెట్ 2026 6/1 జనవరి 6 అంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్. సో నేను తెలుగు క్వశ్చన్స్ ఒకటి మిస్ అయినాయి, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తా. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల పూర్వ ఉత్తర శైశవ దశకు సంబంధించిన సైకాలజీ నుంచి క్వశ్చన్ వచ్చింది. శాస్త్రీయ నిబంధన గురించి క్వశ్చన్ వచ్చింది. ప్రక్షేపణ విస్థాపనం, నెక్స్ట్ పురోగమన తిరోగమన అండ్ పెరుగుదల వికాస సూత్రాలు, ఉద్వేగాలు అండ్ ఆర్టీఈ 2009 చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని ఇచ్చారంట. పరిశీలన అభ్యసనం గురించి, మూర్తిమత్వ వైఖరి గురించి, విద్యార్థి కేంద్రీకృత ఉపాధ్యాయ కేంద్రీకృతకు సంబంధించిన క్వశ్చన్, సహకార అభ్యసనం, అనువంశికత పరిసరాలు, పియాజే సంజ్ఞానాత్మక వికాసం, ఆదేశిక సూత్రాలు, ఇది సోషల్ వాళ్ళ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు, వరల్డ్ వారు సోషల్ వాళ్ళ కాంటెంట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ టార్నడైక్ అండ్ బదలాయింపుకు సంబంధించిన క్వశ్చన్, సైకాలజీ క్వశ్చన్, పీడబ్ల్యూటీ 2000 సెక్షన్ తనకు ఎలా గుర్తుకొస్తే అలా చెప్పింది. సో నేను కూడా అలానే రాసిన, సబ్జెక్ట్ వైజ్గా రాయలేదు. అండ్ నెక్స్ట్ వన్, విజయనగర రాజుల గురించి ఇచ్చారు, రాష్ట్ర కుటుంబాల గురించి ఇచ్చారు, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక అంటే ప్రణాళికల గురించి ఇచ్చారు, అండ్ ఎయిమ్స్ అండ్ మనం అబ్జెక్టివ్స్ లక్ష్యాల స్పష్టీకరణల గురించి ఇచ్చారు, జాతీయ పార్టీ గురించి స్టేట్మెంట్ ఇచ్చారంట, ఆర్టికల్స్ గురించి ఒకటి వచ్చింది, అండ్ వ్యోమగామలు సోషల్ వాళ్ళు చదవండి, ఆర్టికల్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ వ్యోమగామల గురించి ఒకటి ఇచ్చింది, ఆస్ట్రోనైట్స్ ఓమేగాలు ఉంటాయి కదా వాటి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఇంగ్లీష్లో అయితే యాక్టివేజ్, ప్యాసివేజ్, ఆర్టికల్స్ అండ్ టెన్సెస్, ఎర్రర్ అండ్ ప్యాసేజ్ కూడా ఈజీగా వచ్చిందంట అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వన్ తెలుగు ఉంటుంది కదా, తెలుగులో కూడా ఈజీగానే వచ్చిందంట, గద్యము పద్యము, ఆ సందులు సమాసాలు అలంకారాలు మళ్ళీ చెప్తానది తనకు ట్రావెలింగ్లో ఉంది చెప్పలేకపోయింది. సో ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ తను చెప్పాక నేను అప్లోడ్ చేస్తాను. ఆర్థిక వనరుల గురించి ఒక క్వశ్చన్, 8వ షెడ్యూల్ లేని భాష సోషల్ కంటెంట్, భూకేంద్ర మండలం గురించి ఒక క్వశ్చన్, ఎరిక్సన్ గురించి ఒక క్వశ్చన్, జిఎస్టీ గురించి ఒక క్వశ్చన్, టైంకి సంబంధించిన రేఖాంశాలు, ఎస్టర్డే కూడా హ్యావ్ అప్లోడ్ వన్ క్వశ్చన్, టైంకి ఇట్లా తూర్పు పశ్చిమ రేఖాంశాలకి ఇంత టైం అయితే ఇన్ని డిగ్రీలు అయితే ఉంటుంది కదా, సోషల్ వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ పటాలు 3D డైమెన్షన్ 4D డైమెన్షన్ పటాలు ఉంటాయంటే కదా, సో అందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో మ్యాక్సిమం నేను ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూసి ఈ టాపిక్స్ నేను చదివినానా లేదా అని ఒకసారి రివైజ్ చేసుకోండి కంపల్సరీ. ఆర్టికల్స్ నుంచి ఇట్లా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్టికల్ నుంచి డైలీ ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆర్టీఈ 2009 ఫైనల్గా తను చెప్పింది ఏంటంటే, మొత్తం మీద నాకు చెప్పింది ఏంటంటే పేపర్ ఈజీగానే ఉంది, చాలా ఈజీగా ఉంది అని తను చెప్పింది. ఓకే, సో ఇఫ్ యూ నో ఆన్సర్స్, ఇంకా ఏమైనా ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ సెండ్ ఇన్ కామెంట్ బాక్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe, share and like and comment, and all the best. Afternoon those are writing exam, for them I want to tell you afternoon session for students also I am telling all the best. And రేపు ఎల్లుండి ఇంకా పేపర్స్ ఉన్నాయి కదా చాలా, కంపల్సరీ చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.